బొత్తుల అనిత చెల్లెమ్మ నిలబడ్డారు. వారి గుర్తు, మీ గుర్తు, నా గుర్తు, మీ గుండెల్లో ఉన్న గుర్తు హస్తం గుర్తు. హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాళ్లకి అండదండలుగా ఉంటూ పూర్తి భద్రత భరోసా ఇస్తూ పేదవాళ్లే ఈ ప్రభుత్వానికి మెయిన్ ఏజెండాగా నిరంతరము పేదవాళ్లకి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఇస్తుంది. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కానీ, పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ, ఆ పేదింటి ఆడబిడ్డ తినే కార్యక్రమం కానీ, 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులే ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటుగా పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చే కార్యక్రమం కానీ, ఆనాడు బతుకమ్మ చీరలను ఇస్తే పిట్టలు లేవదోడుకోవడానికి వాడేవాళ్లు, ఈనాడు మా ఆడబిడ్డలు కట్టుకున్న ఇందిరమ్మ చీరలు మీరు చూశారు. ఎంత మంచి చీరలు ఇచ్చామో అటువంటి కార్యక్రమాలు కానీ, పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు ఒక విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్లో మళ్ళీ ఇస్తాం, ఇంకా 3 సార్లు ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. అంతేకాదు, ఇంకా కొద్దిమంది అర్హులైన వాళ్ళు గతంలో ప్లాట్లు తీసుకొని వాళ్ళు పేదవాళ్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత చేపడతాను. ప్రధానమైన సమస్య ఈ ప్రాంతంలో ఇప్పటికే చాలా రోడ్లు డ్రైన్లు వేశాను, ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. మా అక్క అడుగుతుంది, తప్పకుండా మిగిలిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ పూర్తిగా వేసే బాధ్యత మీ సీనన్నగా నాదే. తప్పకుండా ఏపిచ్చే బాధ్యత నాదేనని తెలుపుతూ, ఆనాడు అసెంబ్లీలో నన్ను ఎలానైతే దీవించి ఆశీర్వదించి పంపించారో, ఇప్పుడు సోదరీమణి అనితను కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో హస్తం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే.